बात है फायरिंग कौन कर इवेंट के मैनेजमेंट क्या नाम है इनका इवेंट बोले तो आनंद मिर्जा का चला रहा है फायरिंग कौन करे इवेंट के मैनेजमेंट इवेंट वाले ही बोले, अभी नहीं मालूम। क्या नाम है इनका नहीं मालूम। इवेंट बोले तो आनंद मिर्जा का चल रहा ना इवेंट ये जी जी మేరకు కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో మార్నింగ్ మీర్ హసీబుద్దీన్ అలియాస్ హైదర్ ఏసీ గార్డ్స్ ఉండే అతను ఇక్కడ పరిగి దగ్గర రేగొండి విలేజ్ ఏదో ఉన్నది దాని సర్పంచ్ అతను అతనికి నాంపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఆర్మ్స్ లైసెన్స్ ఉంది. అయితే మార్నింగ్ ఏంటంటే ఇతను కూడా ఒక కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో దావతే రంజాన్ జరుగుతుంది. ఇతను కూడా ఒక స్టాల్ హోల్డర్, ఇలా వైఫ్ ఇతను కలిసి ఒక స్టాల్ పెట్టారు. అయితే అక్కడ అందులో ఒక పర్ఫ్యూమ్ ఒక షాప్ ఉంది, టాయ్స్ షాప్స్ ఉండేవి. ఈ మార్నింగ్ అందరూ వైండప్ చేసి వెళ్ళిపోతుంటే ఈ పర్ఫ్యూమ్ షాప్కు టాయ్ షాప్కు మధ్యన చిన్న గొడవ జరిగింది. ఏదో వాళ్ళతో టాయ్ షాప్ అతను ఏదో పర్ఫ్యూమ్ అడిగాడట. ఇతను ఏం చెప్పాడంటే మేము అంతా వైండప్ చేసి వెళ్ళిపోతున్నాము లేదని చెప్తే ఇద్దరి మధ్య కొంచెం బయస్ జరిగింది, గొడవ జరిగింది వాళ్ళిద్దరు. తర్వాత ఇప్పుడు ఆ గొడవలో ఇతను ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇతనికి యాక్చువల్గా సంబంధం లేదు. ఇతను వీళ్ళ వైఫ్తో పాటు ఈయన కూడా షాప్ ఏదో టీ స్టాల్ ఏదో ఉందట. ఇక అనవసరంగా ఇది వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటాడంటే ఆయన ఏమనుకుంటాడంటే నా మీదకి ఏదో గొడవ జరుగుతుందని ఫైర్ చేశాడు 2 రౌండ్లు .32 పిస్టల్ ఎంఎంతో. అది అతను ఏం చెప్తున్నాడంటే నాకు ఇది వస్తాననుకున్నాను నేను అని కానీ కాల్పులు చేశానని చెప్తున్నాడు. కానీ అది అవాస్తవం. అది యాక్చువల్గా అతనికి ఆల్రెడీ థ్రెట్ లేదు. అన్నెసెసరీగా అతని లైసెన్స్ కండిషన్స్ ఆయన వైలేట్ చేశాడు. దానికోసం ఆర్మ్స్ యాక్ట్లో కేసు బుక్ చేశాము. మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఎగ్జిబిషన్ ఈ ఎక్స్పో ఓనర్ ఎవరు సార్? మీరలి ఎక్స్పో ఓనర్ సార్ అదరద్దీన్ కొడుకు ఉన్నారని ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ఇగో మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు రాసుకోండి, మేము చెప్పేది ఏంటే మీరు చేసుకోండి. ఆర్గనైజర్ పేరు మీర్ అలీ మిర్జా అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు. మీర్ అలీ ఈజ్ ఆర్గనైజర్. మాకు అతని పేరు మీద పర్మిషన్ ఇచ్చాము. అతను ఓకే.